నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు. ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉంది? 5 ఎకరాలు. ఇదేమో తాడేపల్లి పాలేస్తున్నారు. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది కొట్టేస్తున్నారు. మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడ ఎగుతుంది అక్కడ. ఇకరం ఇంతకు కనిపిపోతాయి. ప్లాట్లు మాత్రమే. రైతులు తాము పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం 2 ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కదా. 10 సంవత్సరాల దాకా ఇవ్వలేదే. నువ్వు ఆలోచించుకో. నీకే 1 ఎకరం భూమి ఇచ్చావు అనుకో, రిటర్నబుల్ ప్లాట్ ఇంతవరకు ఇవ్వలేదు అనుకో, ఇంత బాధపడతాడు. ఏం కావాలి? సరే ఏదో 50 ఎకరం 100 ఎకరం నాలాంటి వాడు కొనుక్కుని ఇస్తే అది వేరే విషయం. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా, కొంటాం ఇవ్వడం. అది అక్కడెక్కడో ముందన్నారు, తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ లోపల కొనుక్కుని ఈనాడు వారు వాళ్ళు వివరంగా ఉన్నారు. మోసం దగ అమరావతి అనేదాన్ని ఒక అంతులేని కథగా చేసి అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి కాంట్రాక్టర్లని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చంద్రబాబు గారు నిమగ్నమైన. రైతులంటే అందరు రైతుల సంగతి దేవుడేరు. అందరు రైతులు ఎట్టాగో సర్వనాశనం చేస్తున్నాడు. ధాన్యపు రైతు, పత్తి రైతు, మిర్చి రైతు, శనగ రైతు అందరూ అలో లక్షణమని ఏడుస్తానే ఉన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని వాళ్ళ చంద్రబాబు ఏదో రైతును ఇప్పిస్తావో మెప్పిస్తావో బెదిరిస్తావో ఈ కళ్ళన్నీ మాకు కదా. ఇది కూడా అట్ట కదా, బెదిరించుకున్నావు. పాప మాడు గచ్చందరలేకి ఇచ్చారు. నా పక్కోడు ఇచ్చాడు, ఈ పక్కోడు మర్యాద ఇచ్చారు. ఇచ్చి లబోదిపోమని మొన్న దాకానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనే వచ్చాడుగా. అరే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నది రేటు కూడా లేదేమయ్యా, నాకు అర్థం కాలేదు. అమరావతిలో పూలింగ్ దేశం అంతా పూలింగ్, జనంతా పూలింగేనా? చాలా దుర్మార్గం, పచ్చి దగ, పచ్చి మోసం.